ఈరోజు లక్ష్మీ వెంకటేశ్వర మూవీస్ పతాకంపై మహేష్ సినిమా ఖాళీ అనే సినిమాని డబ్ చేశారు. ఆ సినిమా టీజర్ ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది. నేను టీజర్ చూశాను, చాలా బాగుంది. అథర్వ ఈ సినిమాలో హీరోగా నటించాడు అనమాట. అథర్వ అంటే హృదయం సినిమా హీరో మురళి. అంటే నాకు తెలిసి డిగ్రీ చదువుకుంటున్నాను అనుకుంటా. మురళి హృదయం సినిమా తమిళ్లో చాలా పెద్ద హిట్ అయింది. అప్పుడు అది తెలుగులో డబ్ చేస్తే తెలుగులో కూడా చాలా పెద్ద హిట్ అయింది. హీరాను మురళి యాక్ట్ చేశారు. వాళ్ళ అబ్బాయి అథర్వ హీరోగా ఇంట్రొడ్యూస్ అయ్యి సినిమా చేశారు. ఈ సినిమా విశేషం ఏంటంటే బాలాగారు, చాలా అద్భుతమైన డైరెక్టర్ బాలాగారు ఈ సినిమాకి నిర్మాతగా మారి సినిమా తీశారు. అంటే ఆ సినిమా ఎంత గొప్పదో చెప్పడానికి ఆయన మాట చెప్పాను నేను. ఎందుకంటే ఒక మంచి గొప్ప సినిమాలు తీసిన బాలాగారు ఒక మంచి కథని ఇష్టపడి అథర్వాన్ని ప్రమోట్ చేయాలి అని తీసిన సినిమా ఇది. నేను ట్రైలర్ చూసాను, థియేటర్కల్ ట్రైలర్ చాలా బాగుంది. అంటే ఒక ఫీల్ ఉంది, అంటే ఇందులో ఏదో ఒక కథ ఉంది అని అనిపించింది నాకు. త్వరలో ఈ సినిమా రిలీజ్ డేటు మిగిలినని మహేష్ అనౌన్స్ చేస్తాడు. సో చాలా బాగుంది, మిస్ అవ్వకండి. టీజర్ చూడండి. పాటలు కూడా ఎంత మంచి పాటలు, చాలా మంచి పాటలు. భువన్ చంద్ర గారు, భాగ్యలక్ష్మి గారు పాటలు రాశారు ఈ సినిమాకి. తరించని తరించని అనే పాట నిజంగా చాలా బాగుంది, భువన్ చంద్ర గారు రాశారు. నేను వినంగానే నన్ను హాంట్ చేసి, నేను టీజర్ చూపించిన తర్వాత అరగంటలో నేను ఆ పాట పాడుతున్నా. అంటే అంత హాంటింగ్ ఉంది ఆ ట్యూన్లో. చాలా మంచి సినిమా చేశారు మహేష్. సో ఆల్ ది బెస్ట్ ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ. ఈ సినిమాలో పాటలు ముఖ్యంగా చాలా బాగా నచ్చాయి నాకు. తరించని తరించని అనే పాట భువన్ చంద్ర గారు రాశారు. అలాగే భాగ్యలక్ష్మి గారు ఈ సినిమాలో పాటలు రాశారు. ఇప్పుడు నాకు యాక్చువల్గా నేను ప్రెస్ అనుకుంటున్నాను, ఇందాక అడిగితే పాటలు కూడా రాశాను సార్ అంటుంది. ఆల్ ది బెస్ట్ అండి. అలాగే మహేష్ ఈ సినిమా త్వరలో రిలీజ్ చేస్తాడు, డేట్ అనౌన్స్ చేస్తాడు. తను మంచి డేట్ చూసుకొని రిలీజ్ చేస్తాడు. సో మంచి సినిమా చేశాడు మహేష్. ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను మహేష్కి. ఆల్ ది బెస్ట్ ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం అండి. నా పేరు భాగ్యలక్ష్మి. ఖాళీ సినిమాలో పాట రాసే అవకాశం వచ్చిందండి. అథర్వ మురళి ఆనంది జంటగా నటించిన ఈ సినిమాలో పాట రాసే అవకాశం వచ్చినందుకు చాలా ఆనందంగా భావిస్తున్నాను. సీనియర్ రైటర్ భువన్ చంద్ర గారితో ఆయన రాసిన సినిమాలో నేను ఒక పాట రాయడం అన్నది చాలా హ్యాపీ అండి. ఇందులో వేసై మావా అని ఒక మాస్ సాంగ్ ఫ్రెండ్స్తో కలిసి హీరో పాడే పాట రాసే అవకాశం వచ్చింది. ఆ సాంగ్ పిక్చరైజేషన్ చాలా చూసిన వాళ్ళకి చాలా హ్యాపీగా ఉంటుందండి. మన పల్లెటూరు వాతావరణం అది గుర్తొస్తుంది. ఆ పాటలో పక్క తల్లి కొడుకు అనుబంధాన్ని చూపిస్తూ, ఇంకో పక్క ఫ్రెండ్స్, ఒక పల్లెటూరి వాతావరణం, మనం పల్లెటూరు ఒకసారి మన ఊరికి వెళ్తే ఎంత హ్యాపీగా అనిపిస్తుందో అంత హ్యాపీగా ఉంటుందండి ఆ సాంగ్ చూస్తే. ఓవరాల్గా బాలాగారు ఈ సినిమాని తమిళ్లో ప్రొడ్యూస్ చేశారు. తెలుగులో మహేశ్వర్ రెడ్డి గారు, శాస్త్రి గారు చేస్తున్నారు. బాలాగారు తీసిన సినిమా అంటే ఎంత టేస్ట్ఫుల్గా తీసుంటారో మనకి తెలుసు. కథాబలం ఉన్న సినిమా, అలాగే సన్నివేశాల బలం ఉంటుంది. పాటలు బాగున్నాయి. టీజర్ రిలీజ్ అయిందండి. టీజర్ చూసిన వాళ్ళకి తప్పకుండా నచ్చి తీరుతుంది. అందరూ చూసి ఆదరిస్తారని నమ్ముతున్నాను. ధన్యవాదాలండి. తమిళంలో బాలా నిర్మించాడు. సినిమా సూపర్ హిట్ అయింది. అందుకే ఈ సినిమా మేము తెలుగులో చేయాలని నిర్ణయించుకొని తెలుగులో చేశాము. అందులో మురళి కొడుకు అథర్వ, మన తెలుగు అమ్మాయి ఆనంది హీరోయిన్లుగా చేసినారు. సినిమా బాగా వచ్చింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని బాగా ప్రమోషన్ చేసి ఫిబ్రవరిలో రిలీజ్ చేస్తున్నాము. అండ్ సో ఇలాంటి ప్రాజెక్ట్స్ ఇంకెన్నో చేయాలని సాగని మనస్ఫూర్తి కోరుకుంటాను. శ్రీ విష్ణు నాకు ఆల్మోస్ట్ ఒక 10 years నుంచి ఫ్రెండ్ అండి. అండ్ నా బాణం నుంచి ప్రతి సినిమాలో తన సపోర్ట్ నాకు చాలా ఉంది. సో కథ పరంగా కానీ తనతో చాలా డిస్కస్ చేస్తాను నేను. తను స్క్రిప్ట్